గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిల రకరకాల దినపత్రికలు ఏ దినపత్రికలో ఏ వార్తలున్నాయి అనేది మనం మొదటిగా చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఈనాడు పేపర్ చూసుకున్నాం. ఫస్ట్ మనం ఈనాడు దినపత్రిక చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో మనకి మొదటిగా ఇచ్చారు ప్రశ్నపత్రాల లీకేజీపై రంగంలోకి ఈడీ అధికారులు అనేది మనకి ఈనాడులో ప్రధానంగా ఇచ్చారు. ఆ తర్వాత మరొక హెడ్లైన్ చూసినట్లయితే మందు బిళ్ళతోటి జేబు గుల్లలైపోతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది అని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా నయన మనోహర జగదాంబ రాముని కళ్యాణ వేడుకలు అంటూ మనకి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన హెడ్లైన్స్ కూడా ఇచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఆయన స్మరణలో మారుమోగినటువంటి ఆలయ ప్రాంతాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక కేటీఆర్ విషయానికి వచ్చినట్టయితే కార్పొరేట్ల కోసమే పెట్రో బాధుడు అంటూ కూడా కేటీఆర్ కూడా ఇక్కడ ఒక విషయాన్ని అయితే మనకి ప్రస్తావించారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా చూడొచ్చు. ఇంకా జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకోవచ్చు అంటూ మరొక దగ్గర ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ చూద్దాం. ఇక ఫస్ట్ మనం ప్రశ్నపత్రాల లీకేజీపై రంగంలోకి దిగిన ఈడీ అనే దానికి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఫస్ట్ నేడు కేసు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత నిందితులను విచారించే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే ఈ విషయంలో డౌట్గా ఉన్నారో వాళ్ళందరినీ, అలాగే ఇంతకుముందు ఎవరు నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి విచారించే అవకాశం ఉండొచ్చు అని క్లియర్గా ఇచ్చారు. అలాగే ఆర్థిక లావాదేవీలపై కూడా నజర్ పెట్టినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం తెలుస్తుంది. ఇంకా డేటా చౌర్యంపై ఈసీఐఆర్ అంటూ కూడా ఈసీఐఆర్ నమోదు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక షమీం నివాసంలో గ్రూప్ 1 మాస్టర్ ప్రశ్నపత్రం అంటూ కూడా ఇచ్చారు. షమీం ఆల్రెడీ ఇంతకుముందు నరేష్, రమేష్, షమీం వీళ్ళంతా కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే షమీం ఇంట్లో కూడా మరి ఈడీ అధికారులు దర్యాప్తులు కొనసాగించినప్పుడు అక్కడంతా కూడా పరిశీలించినప్పుడు కొన్ని పేపర్స్ కూడా అక్కడ దొరికినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. సిట్ దర్యాప్తు కూడా కొనసాగింది అనేది కూడా ఇచ్చారు. ఇక వాళ్ళ ఇంట్లో చూసుకుంటే గ్రూప్ 1 మాస్టర్ ప్రశ్న పత్రాలు ఏవైతే ఉంటాయో అవి లభించినట్లుగా కూడా సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లుగా మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే ఇంకా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. ఇక అయితే అనుమానాస్పద లావాదేవీలపై కూడా కన్ను పెట్టినట్లుగా తెలుసు. ఎవరైతే అనుమానంగా ఉన్నారో వాళ్ళ లావాదేవీలన్నింటిపై కూడా కన్ను పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక నేడైతే కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా మరొక విషయం చూసుకున్నట్లయితే కార్పొరేట్ల కోసమే పెట్రో బాధలు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 45% పైగా ధరలు పెంచుతూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటూ కేంద్రంపై ఆయన ఎంతో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ముడిచుమురు విషయానికి వచ్చినట్లయితే పొదుపు ప్రయోజనం 1-2 కంపెనీలకే అంటూ ఇచ్చారు. ఇక మంత్రి కేటీఆర్ ఆరోపణలు చాలా వరకు చేస్తూ వస్తున్నారు ఈ విషయాలు ముడిచమురు గురించి సంబంధించి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మంత్రి కేటీఆర్ అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ కూడా రాశారు. మోదీ కఠిన ప్రధాని అని కూడా ఆయన వ్యాఖ్య చేస్తున్నారు. మోదీ చాలా కఠినమైన ప్రధాని అంటూ కూడా ఆయన చెప్తున్నారు. భేదవాళ్ళు అనేది ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరిపై కూడా పెను భారాన్ని మోపుతున్నారు. అంటే ప్రతి ఒక్కటి కూడా 2014 నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మరి రేట్లు పెంచుతూ పోతున్నారు. పేదవాళ్ళపై పెను భారాన్ని మోపుతున్నారు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సామాన్య ప్రజలందరిపై కూడా ఈ బాధుడు ఎక్కువైపోయింది. కార్పొరేట్ల కోసమే కార్పొరేట్ల సంస్థలను బాగు చేయడం కోసమే ఈ యొక్క సామాన్య ప్రజలపై పెను భారాన్ని మోపుతూ ఉంది కఠినమైన ప్రధాని అంటూ కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తినట్లుగా మనకి ఇక్కడ ఈనాడులో అయితే క్లియర్గా ఇచ్చారు. సో కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఆయన ఎంతగానో విమర్శిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో మరొకటి చూసినట్లయితే నయన మనోహరం జగదభిరాముని కళ్యాణం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భద్రాచలంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా మంగళహారతులతోటి మరి అక్కడ మంగళసూత్రాన్ని చూపిస్తున్నటువంటి అర్చకులు అక్కడ కళ్యాణం అంగరంగ వైభవంగా శ్రీరాములి కళ్యాణం జరిగింది అనేది ఇచ్చారు. ఇక భక్తులకు అందరికీ కూడా ఆ కళ్యాణ సమయంలో మంగళసూత్రాన్ని అర్చకులంతా కూడా చూపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా అక్కడ ఎంతో క్లియర్గా మంచిగా
అక్కడ అందరికీ కూడా అర్చకులకు చూపిస్తూ ఆ చిత్రంలో చిన్నజీఆర్ స్వామి కూడా అక్కడ అటెండ్ అయినట్లుగా, హాజరైనట్లుగా, అక్కడంతా కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా కూడా మనకు అందరికీ కూడా ఎంతో క్లియర్గా చక్కని ఫోటోను కూడా ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా సో దీనికి సంబంధించిన సీతారాముల కళ్యాణం సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 3rd పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులందరికీ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు ప్రభుత్వం వారు తీసుకున్నారు. అలాగే పోలీస్ బందోబస్తు మధ్య ఏర్పాట్లన్నీ కూడా ఎంతో సంతోషంగా జరిగాయి అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక మందు బిళ్ళ జేబులు గుల్ల అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కేంద్రం ఔషధాల ధరలు కూడా పెంచడంతో ఇక నుంచి 12% పైగా ఇప్పుడు వైద్య రంగానికి సంబంధించి మందులపై కూడా మరి వేటు వేసింది, ఔషధాలపై కూడా అంటూ కూడా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఇది. ఖచ్చితంగా కేంద్రం ఔషధాల ధరలు పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడిపోతుంది. ఇది సామాన్య ప్రజలు వైద్యం కూడా తీసుకోలేనటువంటి, ఇప్పటికీ వైద్యం అందించలేని పరిస్థితిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలపై ఇప్పుడు ఏకంగా మందుల ధరలు కూడా పెంచేస్తూ ఇది సామాన్యుల నడ్డి విరిచే విధంగా ఉంది అంటూ కూడా కేంద్రంపై ఒకంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రేపటి నుంచి 12% పెరగనున్న 857 రకాల మందుల రేట్లు అంటూ కూడా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 857 అంటే దాదాపుగా 900 రకాల మందులు ఏవైతే ఉంటాయో ఆ మెడిసిన్స్ అన్నిటికీ కూడా కాస్ట్ పెరగనుంది. రేపటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది అంటూ కూడా కేంద్రం దీనిని అధికారికంగా ప్రకటించింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక చూస్తే జలుబు, జ్వరం మాత్రలు ఇక ప్రియమే అంటూ కూడా ఇక ఎక్కువగా అంటే కొనుగోలు చేసేది జలుబు, ఎవరికైతే ఎక్కువ జలుబు ఉంటుందో, దగ్గు ఉంటుందో, జ్వరం ఉంటుంది, ఇవి మ్యాక్సిమం అందరూ ఎక్కువగా కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరికైనా సామాన్యంగా ఫస్ట్ వచ్చేదంటే ఫీవర్ రావచ్చు, కోల్డ్, కాఫీ ఇవి కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిపైనే ఎక్కువగా ధరలు మోపే అవకాశం ఉంది. కాబట్టి ఇక అవి కొనుక్కునే పరిస్థితి కూడా సామాన్య ప్రజలకు ఉండకపోవచ్చు. ఈ విధమైనటువంటి ధరలు పెంచుతూ పోతుంది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా మ్యాక్సిమం అలాంటి వాటిపై కూడా ఎక్కువగా ఇంకా అవి పిరమే ఉంటాయి అంటూ కూడా ఇచ్చారు. అలాగే బీపీ, షుగర్, గుండె, మూత్రపిండాల రోగులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఉన్న కాస్ట్లతో, ఉన్న ఆర్థిక ఇబ్బందులతో, ఉన్న పరిస్థితులలో ఎవరు కూడా ట్రీట్మెంట్ కూడా తీసుకోలేని పరిస్థితి, ఏది కూడా కొనుక్కోలేని పరిస్థితులలో ఉన్నటువంటి ఈ సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక గడ్డు కాలమే అనుకోవచ్చు. ఎందుకంటే మందులపై కూడా ఇటువంటి పెను భారాన్ని మోపుతూ రేట్లు పెంచేస్తూ అధిక ధరలకు విక్రయించడం అనేది, ఇంకా వాళ్ళు గుండె సంబంధిత షుగర్, బీపీ అంటే ప్రతి ఒక్కరికి కూడా వయసు మళ్ళిన ప్రతి ఒక్కరిలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అలాంటి వారికి కూడా ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయమే అంటూ కూడా మనకి ఇక్కడ ఈనాడులో అయితే ప్రధానంగా ఇచ్చారు. ఇంకా రోగులపై ఇది ఒక తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అని కూడా మనకి క్లియర్గా మనకి ఈనాడులో ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మన 10th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అన్నిటి మీద దాదాపు 857 రకాల మందులపై ఇక నుంచి కాస్ట్ పెరగనుంది. రేపటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సామాన్యంగా ఎక్కువగా రెగ్యులర్గా వాడే నార్మల్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉండొచ్చు ఇప్పుడు ఒకవేళ అనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చేసారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకి సాక్షిలో చూద్దాం 15 పేపర్లు అవుట్ అంటూ మనకి మెయిన్ ప్రధాన వార్తగా అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో చిన్న మెయిన్ ప్రధాన హెడ్లైన్స్ అంటే రాహుల్ అనర్హత గమనిస్తున్నాము అనేది ఒక హెడ్లైన్కి ఇచ్చారు. ఇక 2 రాష్ట్రాల నవమి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి అనేది ఒకటి దగ్గర ఇచ్చారు. అసెంబ్లీలో అశ్లీల వీక్షణం అంటూ మరొక దగ్గర ఒక హెడ్లైన్ మనకి కనిపిస్తుంది. ఇంకా కోతల వేళ శుభవార్త అంటూ కూడా వీసాకు సంబంధించి H1B వీసాలకు సంబంధించి కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే ఇక నేత్రపర్వంగా కొనసాగిన సీతారాముల కళ్యాణం అంటూ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా మంగళసూత్రం చూపిస్తున్న అర్చకులు, చిత్రంలో చిన్నజీఆర్ స్వామి అనేది కూడా ఒక హెడ్లైన్గా మనకి ఇచ్చారు. అలాగే ఆ యొక్క ఫోటోని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ అమ్మవార్లను, రాముడు, ఆ యొక్క పిక్చర్స్ అన్నిటిని కూడా చూపిస్తూ మనకి ఇక్కడ ఒక ఫోటోని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయా కార్యక్రమాన్ని అంతా కూడా వీక్షిస్తున్న వారిని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీతారాముల కళ్యాణం వీక్షిస్తున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, అలాగే సీతారాం దంపతులు, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, అలాగే ఎంపీలు రవీంద్ర, అలాగే కవిత, ఇతర భక్తులు అందరూ కూడా అక్కడ ఉన్నట్లు ఆ ఫొటోస్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే గురువారం హైదరాబాద్లో
నిన్న జరిగినట్టు వేడుకలో హైదరాబాద్లో మరి సీతారాముల కళ్యాణ శోభాయాత్రలో మరి పురవీధులు గుండా ఆయనను తీసుకువెళ్తున్నటువంటి ఆ శోభాయాత్రలో భక్తజనం ఏ విధంగా పోటెత్తారు అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ భాగ్యనగరిలో ఈ విధంగా మరి భక్తజనం అంతా కూడా శోభాయాత్రలో పోటెత్తిన భక్తులు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. ఇంకా కను చూసినంత మేర ఎంతో భక్తులంతా కూడా కిటకిటలాడుతూ ఇంకా ఎంతోమంది ఇక్కడ పాల్గొన్నట్లుగా తెలుస్తుంది శోభాయాత్రలో అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక రాహుల్ విషయానికి వచ్చినట్లయితే రాహుల్ పై అనర్హత వేటు గమనిస్తున్నామంటూ చెప్తున్నారు. ఎవరు అనేది చూసినట్లయితే రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వ రద్దుపై జర్మనీ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చేసిన ట్వీట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య మళ్ళీ చిచ్చు రేగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 6th పేజీలో మనం చూడొచ్చు. ఇక 2 రాష్ట్రాల్లో నవమి సందర్భంగా అక్కడ కొన్ని ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి శ్రీరామనవమి వేడుకల్లో అనేది మనం చూసినట్లయితే శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ చిన్న మంటలతోటి అక్కడంతా కూడా పాకలు కొన్ని మరి కాలి బూడిదనే సంఘటనలు కూడా జరిగాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రధానమైన హెడ్లైన్స్ చిన్నగా ప్రస్తావించారు. అయితే మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా మాత్రం మనకి 6th పేజీలో చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇక త్రిపుర శాసనసభలో అధికార బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ తన మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు తిలకిస్తూ దొరికిపోయాడు అంటూ కూడా ఇచ్చారు. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 6th పేజీలో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే సాక్షిలో ఇంకా 15 పేపర్లు అవుట్ అనే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీక్ కేసు దర్యాప్తులో కీలక పురోగతి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. చూసినట్లయితే 6 పరీక్షలకు సంబంధించి 15 పేపర్లు లీక్ అయినట్లుగా తెలుస్తుంది అనేది అయితే సిట్ దర్యాప్తులో తేలింది అనేది మనకి క్లియర్గానే ఇచ్చారు. ఆ తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం తర్వాత ఆ 5గురి మధ్య ఇది నడిచింది అనేది కూడా ఇచ్చారు. అంటే ఎక్కువ మందికి ఇది లీక్ అవ్వలేదు. ఒక 5గురు వ్యక్తుల మధ్యలోనే ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్న పత్రం వాళ్ళ 5గురు మధ్యలోనే ఉండింది అనేది కూడా ఇచ్చారు. మిగతావన్నీ కూడా పెన్ డ్రైవ్లో ఉండిపోయినాయి అనేది కూడా ఇచ్చారు. మరి ఆ పెన్ డ్రైవ్ నుంచి ఇతరులకు ఇంకా ఎంతమందికి ఇది లీక్ అయింది అనేది అయితే ఒక సస్పెన్స్గానే ఉంది, ఇంకా తెలియాల్సి ఉంది అనేది కూడా ఇచ్చారు. అలాగే ఇక ఏఈ ఎగ్జామ్ పేపర్లు కూడా పలువురికి విక్రయించినట్లుగా తెలుస్తుంది. మిగతా అవి పెన్ డ్రైవ్లో పరిమితం చేసేసారు అన్ని పేపర్లు కూడా. తర్వాత ఆ 5గురిని కూడా అన్ని విషయాల్లో విచారించినప్పుడు ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటపడ్డాయి. 15 పేపర్లు అవుట్ అయినట్లుగా తెలుస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఇక ఆ 15 ప్రశ్న పత్రాలు జాబితా కూడా ఇది అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో చూసినట్లయితే గ్రూప్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి, రెండోది ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్, అలాగే ఏఈఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏఈఈ మెకానికల్ ఇంజనీరింగ్, ఇలా అన్ని కూడా ఒక 15 ప్రశ్న పత్రాలు మొత్తం కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. ఈ 15 ప్రశ్న పత్రాలు మొత్తం కూడా అవుట్ అయ్యాయి. దానివల్ల అందరూ కూడా ఇప్పుడు దీని వెనుక ఇంకా ఎంతో దర్యాప్తు కొనసాగిస్తుంది. నేటి నుంచి మాత్రం ఈడీ అధికారులు కూడా దీనిపై మరి సమగ్ర నివేదిక చూస్తారు అనేది కూడా సమర్పిస్తారు అనేది కూడా ఇచ్చారు. ఇక ఆ 6 పరీక్షలపై కూడా మళ్ళీ దృష్టి పెట్టారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక రద్దయిన ప్లస్ వాయిదా పడిన పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ చర్యలు, ఇప్పటికే గ్రూప్ 1 ఏఈఈ పరీక్షల తేదీలు ఖరారు చేసిన కమిషన్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. ఇంకా అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 2nd పేజ్లో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గానే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మొత్తంగా మాత్రం ఒక 15 పేపర్లు అవుట్ అయినాయి. ఒక 5గురి మధ్యలో ఇది ఉంది. ఈ 5గురిని ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇంకా ఎంతమందికి ఇది లీక్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళాయి, ఇంకా పెన్ డ్రైవ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనే సంగతి అంతా కూడా సిట్ దర్యాప్తులో కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే దీని నేటి నుంచి ఈడీ అధికారులు కూడా దీనిపై పర్యవేక్షిస్తారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్టయితే ఇక మార్గదర్శి అక్రమాలు నిజం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది రామోజీకి సంబంధించి. అలాగే చూద్దాం ఆ విషయాలన్నీ కూడా. నిధుల మళ్లింపు, అక్రమ డిపాజిట్లు, అక్రమ పెట్టుబడులకు వాస్తవమే అంటూ సిఐడి దర్యాప్తులో అంగీకరించిన చార్టెడ్ అకౌంటెంట్ శ్రవణ్, ప్రతి ఏటా బ్యాలెన్స్ షీట్లో కూడా 100 కోట్ల చెక్కులు ఉంటున్నాయంటూ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే 100 కోట్ల చెక్కులు, నగదు, ఆ తర్వాత చెక్కులు మాయమయ్యాయనే ప్రస్తావనే ఉండదు అంటూ నగదు కూడా అంతే ఉంటుంది అంటూ కూడా మనకి ఇవ్వటం. అంటే మార్గదర్శి అక్రమాలు నిజమే, మార్గదర్శికి సంబంధించి కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అక్రమాల విషయంలో కూడా అదంతా నిజమే అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. నిజానికి సంస్థలో లేకున్నా కూడా ఖాతాల్లో మాత్రం నిరూపిస్తూ చూపిస్తూ కొనసాగింపులు జరుగుతూ ఉన్నాయి అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అప్పటికే అవి ఇతర సంస్థల్లోకి లేదా ఇతర ఖాతాల్లోకి కూడా మళ్లించేసినట్లుగా కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. అలాగే
సంస్థల్లో లేని ఆస్తుల్ని చూపిస్తూ చిట్దారులకు నమ్మకం కలిగించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మార్గదర్శికి సంబంధించి అక్రమాలను బయట పెట్టకుండా ఉండేందుకు వేరే ఇతర ఆస్తులను కూడా చూపిస్తూ మరి కస్టమర్లని మోసం చేస్తూ వస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తానికి చిన్న మొత్తాల కోసం పెద్ద మొత్తాల కోసం ప్రత్యేక దాఖలాలు కూడా ఏమీ లేవు మొత్తానికైతే ప్రస్తుతానికైతే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక చట్టాలను తొంగలో తొక్కి మరి హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించినవి అనేది అంటే నగదు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే ఇలా డిపాజిట్లు సేకరిస్తూ ఆర్బీఐ నిబంధనలు కూడా ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటే వాటిని కూడా తూట్లు పొడుస్తూ వచ్చింది మార్గదర్శి అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రామోజీ ఈ రికార్డులు పరిశీలించకుండానే ఎడిట్ సర్టిఫికేట్ ఇస్తున్న బ్రహ్మయ్య అండ్ కో అంటూ కూడా ఇచ్చారు. వాళ్ళిద్దరిపై కూడా ఇదంతా కూడా కొన్ని రోజుల నుంచి మరి పర్యవేక్షణ జరుగుతూ వస్తూ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. సో మరొక వార్త చూద్దాం. ఇంకా చమురు తగ్గినా కూడా పెట్రోల్ రేటు తగ్గించరేమంటూ మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఇంతకు ముందు కూడా ఇదే క్వశ్చన్ ఆల్రెడీ మనకి ఈనాడులో కూడా కేటీఆర్ ఇదే క్వశ్చన్ వేశారు. సామాన్యులపై పెను భారాన్ని మోపుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం అంటూ 2014 నుంచి కూడా ఇవన్నీ కూడా పెను భారాలు మోపుతూ వస్తున్నారంటూ. అలాగే చూద్దాం, కార్పొరేట్ మిత్రుల ఖజానా నింపేందుకే మోదీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు అనేది కూడా మంత్రి కేటీఆర్ ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నారు ప్రతి పేపర్లో కూడా అనేది మనకి ప్రతి పేపర్లో యాస్టీస్గానే ఇస్తూ ఉన్నారు. సో అలాగే సర్కారు ప్రయత్నం చూద్దాం, కార్పొరేట్ మిత్రులు ఖజానా నింపేందుకే మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది మంత్రి కేటీఆర్. ఇక అలాగే సెస్ల రూపంలో ప్రజల నుంచి 30 లక్షల కోట్లు కొల్లగొట్టారు అనేది కూడా మంత్రి కేటీఆర్ బయట పెట్టారు అనేది అయితే ఇచ్చింది. ఇక పెరిగిన పెట్రోల్ ధరలతో సంక్షోభంలో ప్రజా రవాణా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అనేది కూడా మనకి సాక్షిలో ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, ఇంకా ఈ దోపిడీని ఆపకుంటే గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిక జారీ చేశారు మంత్రి కేటీఆర్. అలాగే కేంద్రానికి కేటీఆర్ ఒక బహిరంగ లేఖను కూడా రాశారు ఈ విషయాలన్నింటిలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. అంటే ఈ దోపిడీని ఆపకుంటే గుణపాఠం తప్పనిసరిగా ఉంటుంది అంటూ, ఇంకా పెరిగిన పెట్రోల్ ధరలతో సంక్షోభంలో ప్రజా రవాణా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ధరలు తగ్గించాలి అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే చమురు తగ్గినా కూడా పెట్రోల్ ఎందుకు తగ్గించట్లేదు అనేది మంత్రి కేటీఆర్ యొక్క వాదనగా ఆయనకు ఒక బహిరంగ లేఖను కూడా రాశారు ఇప్పటికే కేంద్రానికి ప్రధాని మోదీకి కేటీఆర్ అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. సో చూద్దాం మరొకటి, తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకు అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో అసలు ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకు, అది ఏ దిక్కుమాలిన పార్టీ ఏంటి అనేది చూసినట్లయితే సెకండ్ పేజీలో మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. ఇక కేసీఆర్ను ఎందుకు భరించాలి అంటూ మరొక దగ్గర మాత్రం మనకి సంచలనంగానే ఇచ్చారు. ఇటు కేటీఆర్ ఆ దిక్కుమాలిన పార్టీ అవసరమా అన్నట్లు మాట్లాడుతున్నారు, మరొక దగ్గర మాత్రం కేసీఆర్ని అసలు ఎందుకు భరించాలంటే క్వశ్చన్ చేస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి ట్వీట్ చేశారు. ఇది అంటే ఇప్పుడు బండి కూడా అది ఆ పనికిరాని ఆ కేసీఆర్ అసలు అవసరమా, ఆయన ఎందుకు భరించాలంటే ఇటు బండి ట్వీట్ చేశారు, ఇటు కేటీఆర్ మాత్రం ఆ దిక్కుమాలిన పార్టీ అసలు తెలంగాణలో ఉండడం అవసరమా అన్నట్లుగా ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే రెండిట్ల డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అనేది అయితే మనకి క్లియర్గానే సాక్షిలో ఇచ్చేశారు. సో మరొక వార్త చూద్దాం. ఇండోర్ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. బావి పైకప్పు కూలి 14 మంది భక్తులు మృతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మృతుల్లో 10 మంది మహిళలే ఉన్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 6th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే బావి వద్ద సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు మరి ఆ బావిలో పడిపోయి మహిళలంతా కూడా 14 మంది భక్తుల్లో మరి 4 అయితే పురుషులు ఉన్నారు, మిగతా 10 మంది మాత్రం మహిళలే ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అది ఒక్కసారిగా ఇండోర్ ఆలయం మొత్తం కూడా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఇండోర్ ఆలయంలో విషాదం అయితే నెలకొంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ మనం 6th పేజీలో చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం. ఇక టోల్ పెంపు నేటి అర్ధరాత్రి నుంచి అమలవుతుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పతంగి టోల్ ప్లాజా వద్ద ఛార్జీల వివరాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పాతవి చూసుకుంటే 90 రూపాయలు, కొత్తగా ఇప్పుడు సింగిల్ జర్నీకి పాతగా వెళ్ళేటప్పుడు మాత్రం 90 రూపీస్, ఆ తర్వాత 95 రూపీస్ కొత్తగా ఇప్పుడు పెంచినవి అంటూ, రిటర్న్ జర్నీకి 135 రూపాయలు, అలాగే మళ్ళీ కొత్తవి చూసుకుంటే 140 రూపాయలుగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు రిటర్న్ జర్నీలో 135 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు 140కి వచ్చింది. ఆ తర్వాత ఇంకా
నెల పాస్ చూసుకున్నట్లయితే 2,965 ఉంది. ఇంకా కొత్త పాసుల సంగతికి ఇప్పుడు వచ్చినట్లయితే 3,120గా ఉంది. ఈ విధంగా పెరిగాయి రేట్లు అనేది కూడా తెలుస్తూ ఇచ్చారు మనకి. కారు కావచ్చు, జీప్ కావచ్చు, వ్యాన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి. ఇంకా లైట్ వెహికల్స్కి సంబంధించి కూడా ఇచ్చారు. అలాగే లైట్ కమర్షియల్, మినీ బస్సు, తదితర బస్సు, ట్రక్కు, హెవీ వెహికల్స్ అన్నిటికీ సంబంధించి కూడా కొత్తవి ఎలా ఉన్నాయి, పాతవి ఎలా ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఒక ₹5 వరకు పెరిగినట్లుగా తెలుస్తుంది. అంటే పాతవి ₹90, ఆ తర్వాత 95కి వచ్చింది. అట్లా మొత్తంగా అయితే పెంచేశారు. అది ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలు అవుతాయి అనేది మాత్రం మనకి అంటే పతంగి టోల్ ప్లాజా వద్ద పెరిగినటువంటి ఛార్జీల వివరాలు ఇవి అనేది మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇక 5.5% మేర పెంచిన జాతీయ రహదారుల సంస్థ అంటూ ఇచ్చారు. గత ఏడాదితో పోలిస్తే కాస్త తక్కువగానే మోత. గత ఏడాది కాలంలో ఛార్జీలతో 1,820 కోట్లు వసూలు చేశారు. ఈసారి అది 2,000 కోట్లను దాటే అవకాశం ఉండొచ్చు అనేది మాత్రం ఒక విషయంగానే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే 16 ప్రాయంలో నేటి నుంచి IPL 70 మ్యాచ్లో పండగ వాతావరణం నెలకొంటుంది అంటూ మనకి ఇక్కడ మెయిన్ ఒక ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఇంకా అలాగే శోభాయాత్రలో గాడ్సే ఫోటో అలాగే ఓల్డ్ సిటీలో రాజాసింగ్ ఆధ్వర్యంలో యాత్ర, గాంధీ హంతకుడి భారీ ఫోటో ప్రదర్శన అక్కడ అంటూ ఇచ్చారు. అంటే భద్రాద్రిలో మిథిలా మైదానంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం ఏ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా కమనీయం అనే హెడ్లైన్తో మనకి ఇక్కడ ప్రస్తావించారు. సో దానిని మనం గమనించవచ్చు. అలాగే మరొక దగ్గర మాత్రం శోభాయాత్రలో గాడ్సే ఫోటో అనేది ఒకటి మనకి ఇచ్చారు. ఇక ఓల్డ్ సిటీలో జరిగిన రాజాసింగ్ ఆధ్వర్యంలో యాత్ర కొనసాగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే గాంధీ హంతకుడి భారీ ఫోటో ప్రదర్శించారు అక్కడ అనేది మాత్రం మనకి ఆంధ్రజ్యోతిలో సంచలనంగా ఇచ్చారు. అలాగే ఆలయం మెట్ల బావి పైకప్పు కూలడంతో 14 మంది మృతి అంటూ మనకు ఆల్రెడీ సాక్షులు ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి యాజిటీస్గా ఇచ్చారండి. 10 మంది మహిళలే ఉన్నారు ఇందులో అంటూ. ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది, అపశృతి చోటు చేసుకుంది ఆలయంలో అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. సో దానికి సంబంధించిన మన డీటెయిల్స్ చూస్తే ఇండోర్ బాలేశ్వర్ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అనేది ఇచ్చారు. గతంలో బావిని మూసేసి ఫ్లోరింగ్ చేశారు. కానీ శ్రీరామనవమి వేడుకల రద్దీతో బావికి ఉన్నటువంటి ఫ్లోరింగ్ పై కూర్చున్నటువంటి భక్తులు బావి పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఏదైతే ఉందో గతంలో దానిని పూర్తి చేశారు అనేది అయితే ఇచ్చారు. పూర్తి చేసి ఆ పైకప్పుని ఫ్లోరింగ్తో నింపారు. కానీ అది భక్తులందరూ కూడా అక్కడ కూర్చోవడం వల్ల ఆ కూర్చున్న భక్తులు ఒక్కసారిగా ఆ ఫ్లోరింగ్ అంతా కూడా విరిగేసి పడిపోయినట్లుగా తెలుస్తుంది. 11 మృతదేహాలు వెలికి తీశారు ఇప్పటికే అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వాటిలో 10 మంది మహిళలే ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. సురక్షితంగా మరో 19 మంది బయటకు వచ్చారు అనేది కూడా ఇచ్చారు మనకి. మధ్యప్రదేశ్ సీఎం ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనేది కూడా మధ్యప్రదేశ్ సీఎం అలాగే ప్రధాని కూడా ఈ విషయంపై ఎంతో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆలయంలో అంతా కూడా ఆ మెట్ల పైకప్పు కూలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది అయితే ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. సో ఇప్పటికే మృతదేహాలను కూడా వెలికి తీయడం జరిగింది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో మరొక వార్త చూద్దాం మనం. ఇక పెట్రోల్ ధరలు తగ్గించరేం అంటూ ఒక పెద్ద హాఫ్ హెడ్లైన్ మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. హాఫ్ పేజ్ అంతా కూడా ఇదే విషయానికి సంబంధించి ఇచ్చారు, చూడొచ్చు మనం. ఇంకా చూస్తే వివరాలు చూసినట్లయితే పెట్రోల్ ధరలు తగ్గించరేం అంటూ కూడా ఇచ్చారు. అలాగే పెట్రోల్ దోపిడీలు కేంద్రానికి 30 లక్షల కోట్లు ఇప్పటి వరకు అంటూ కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గినా కూడా దేశంలో పెట్రోల్ ధరలు మాత్రం ఎందుకు తగ్గించట్లేదు అనేది అయితే ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక 2013లో బ్యారెల్ $110, అలాగే పెట్రోల్ ధర చూసుకుంటే 76 అంటూ అప్పుడు బ్యారెల్ $66, పెట్రోల్ చూసుకున్నట్లయితే 110 అనేది మనకి క్లియర్గానే చెప్తూ ఉన్నారు. 2014 నుంచి 45% పెంచి దోచేస్తున్నారు ప్రజలపై. ఇదంతా కూడా కొన్ని లక్షల కోట్ల వరకు చేరుతుంది ఈ యొక్క దోపిడీ అనేది కూడా మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన పార్టీలు అవసరమా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో? ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎంతో సస్యామలంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దిక్కుమాలిన పార్టీలు అవసరమా అన్నట్లుగా మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతారు. ఈ విషయాలన్నిటిపై కూడా మంత్రి కేటీఆర్ కేంద్రానికి ఒక స్పష్టమైన లేఖ కూడా బహిరంగంగా రాశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
ఇక అలాగే సెస్సులను ఎత్తేసి ప్రధాని క్షమాపణ చెప్పాలి అంటూ కూడా నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి పేపర్లో, మనం దానిని గమనించవచ్చు. ఇక 3 పార్టీల సోషల్ వార్ అనేది చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 కూడా సోషల్ వార్ నడుస్తుంది. 3 పార్టీలు అంటే ఇచ్చారు. ఇక చూద్దాం, బీజేపీ దిక్కుమాలిన పార్టీ తెలంగాణలో ఎందుకు అంటూ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. దళితుడిని సీఎం చేయని కేసీఆర్ ఎందుకు ఉండాలి అంటూ బీజేపీ మాట్లాడుతుంది. ఇక ప్రకటనలు మాత్రమే చేసే పార్టీలను ఎందుకు భరించాలి అంటూ ఒక బండి కూడా చెప్తున్నారు. ఆ 2 పార్టీలు అసలు 2 తోడు దొంగలే అంటూ కాంగ్రెస్ విమర్శిస్తుంది. 2 పార్టీలు టీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, 2 కూడా తోడు దొంగలే, అసలు ఆ రెండింటిని ఎందుకు ఉంచాలి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. అంటే 3 పార్టీల మధ్య కూడా సోషల్ మీడియా పరంగా వార్ నడుస్తుంది, ట్వీట్ వార్ కూడా అనొచ్చు. ఇలా రకరకాల విధాలుగా వార్ అయితే నడుస్తుంది 3 పార్టీల మధ్యలో అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 11th పేజీలో చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే H1B వీసాదారులకు ఊరట అనేది ఇచ్చారు. వారి జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. కొలంబియా జిల్లా కోర్టు తీర్పునిచ్చింది సంచలనంగా అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ 2nd పేజీలో చూసాం. మొత్తంగా అయితే ఒక ఊరట H1B వీసాదారులకు మాత్రం ఇది ఒక మంచి ఊరట, మంచి ఒక శుభ పరిణామం, శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి భాగస్వాములు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు అనేది ఒక మరి కొలంబియా జిల్లా కోర్టు తీర్పునిచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక వార్త చూస్తే త్రిపుర అసెంబ్లీలో ఫోన్ వీడియో అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. అలాగే మరి చూస్తూ దొరికిపోయినటువంటి బీజేపీ ఎమ్మెల్యే జోరుగా చర్చ నడుస్తుండగా ఫోన్లో వీక్షించిన ఎంతో అక్కడ చర్చ జరుగుతున్న ఆ సమయంలో ఫోన్లో అనవసరమైన వీడియోలు చూస్తూ దొరికిపోయారు అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. సో ఇంకా చూసినట్లయితే మరొక వార్త మనం చూద్దాం. ఇంకా రాహుల్ వర్సెస్ మోదీ అనేది చూస్తే ఇద్దరు అగ్రనేతల మధ్య పోరుగా కర్ణాటక ఎన్నికలు జరుగుతాయి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. చూద్దాం ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే 100% సీఎం రేస్లో ఉన్నా అంటూ చెప్తున్నారు. శివకుమార్కు ఆకాంక్ష ఉన్నా కూడా అభ్యంతరం లేదు. ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ సిద్ధరామయ్య చెప్తున్నారు అనేది మనకి ఇచ్చారు. కానీ మెయిన్ చూసినట్లయితే ఇద్దరు అగ్రనేతల మధ్య పోరుగా కర్ణాటక ఎన్నికలు జరుగుతాయి. అంటే ఆల్రెడీ కర్ణాటక ఎన్నికలు నెక్స్ట్ 10వ తారీఖు కర్ణాటక ఎన్నికలు జరిగితే 13న రిజల్ట్స్ కూడా వస్తాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అదే ఇప్పుడు మనకి ఇక్కడ ఇస్తున్నారు. కోలార్ నుంచి రాహుల్ సమరశంఖం ప్రారంభం కాబోతుంది. అలాగే హస్తానికి కలిసి వస్తున్న అనర్హత వేటు అంశం అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే రాహుల్పై అనర్హత వేటు వేశారు కాబట్టి దీనిపై అనేక మంది స్పందిస్తూ వస్తూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇది కలిసి వచ్చిందని అనుకుంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే కోలార్లో చేసిన వ్యాఖ్యలపై కూడా శిక్ష ఉంటుంది. 5న అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు అనేది తెలుస్తుంది. ఇంకా సత్యమేవ జయతే పేరిట ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నారు అంటూ కూడా రాహుల్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మరి నల్ల దుస్తులు ధరించి బ్లాడ్జ్లతోటి ప్లకార్డులతోటి రాహుల్ అనర్హత వేటుపై అనేక మంది మహిళలు పురుషులు అందరూ కూడా స్పందించి రాస్తారోకోలు ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఆల్రెడీ గమనిస్తున్నాను. ప్రతిరోజు కూడా రాహుల్ అనర్హత వేటుపై ఇది ఎంతవరకు సమంజసం, ఈ విధమైనటువంటి వేటు వేయటం అనేది కూడా మనకి వస్తూనే ఉన్నారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇప్పటికీ ఈ విషయంలో ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. ఇంకా పార్టీలో మరింత బలాన్ని చేకూర్చారు. ప్రియాంక గాంధీ కూడా స్పందించి పార్టీకి మరింత బలం చేకూరిందంటూ ఇక్కడ ఎమ్మెల్యే సీతక్క కౌచ్, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరూ కూడా పార్టీ నేతలంతా కూడా తమ నాయకుడిపై జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి అనర్హత వేటుకు సంబంధించి అందరూ కూడా మాట్లాడుతూ రాసారోకోలు ధర్నాలు ఇది ఖచ్చితంగా మేము దీనిని తేల్చుకుంటాం, ఈ విధమైనటువంటి చర్య కరెక్ట్ కాదు. అదానీ విషయంలో ఎప్పుడైతే రాహుల్ ప్రశ్నించడం స్టార్ట్ చేశారో కక్షపూరితమైనటువంటి వైఖరి ప్రదర్శించే ప్రధాని మోదీ ఈ విధమైనటువంటి చర్యకు ఒక్క రోజులోని అనర్హత వేటుకి తీర్పు తీర్చడం అనేది కరెక్ట్ కాదు అనే దానిపై అందరూ కూడా
పోరాడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. దేశవ్యాప్తంగా కూడా మరి రాహుల్పై చేసినటువంటి ఈ విధమైనటువంటి చర్య అనర్హత వేటుకు సంబంధించి అందరూ కూడా స్పందించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో ఇంకా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కి ఒకటి కలిసి వచ్చిందని అనుకోవాలి అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక పోడు లేదు గూడు లేదు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. పోడు హక్కు పత్రాలు, ఇంటి నిర్మాణానికి 3 లక్షల సాయం ఊసే లేదు అంటూ మరొక వార్త అయితే ఇచ్చారు. చూద్దాం. అది చూసినట్లయితే 2018 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇప్పటి వరకు అమలు చేయని ప్రభుత్వం. పోడు భూములకు వచ్చే నెలలో పట్టాలు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్రతి సమీక్షలో మంత్రి ప్రకటిస్తూనే వస్తున్నారు. పేదలకు ఇంటి నిర్మాణానికి 3 లక్షల సాయం అంటున్నారు. 15 రోజుల్లోనే ఇచ్చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ ఊసు కూడా లేదు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈరోజు ప్రతి పేపర్లో కూడా చూసినట్లయితే శ్రీరాముల కళ్యాణం ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి, ఇక చమురు తగ్గినా కూడా పెట్రోల్ ధరలు తగ్గించట్లేదు ఏంటి అనే దానికి సంబంధించి, అలాగే ఇంకా పెట్రోల్ ధరలకు సంబంధించి ఇంకా అన్ని రకరకాల విషయాలతోటి ప్రతి ఒక్క విషయం కూడా మందు అంటే మెడిసిన్కి సంబంధించి కూడా కాస్ట్ పెరిగిపోతున్నాయి అనేది, అలాగే టోల్ ప్లాజా రేట్లు కూడా పెరిగిపోతున్నాయి అనే దానికి సంబంధించి అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్రతి పేపర్లో కూడా మనకి ఇచ్చారండి. సో ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.